నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కి తగ్గిన ట్రంప్, అన్ని దేశాలపై 10% సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు. ఉగ్ర ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్న పోలీసులు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే వైసీపీ నేతల పని. రాజకీయ ఆటలాడే వారిని దేవుడే శిక్షిస్తాడన్న మంత్రులు. ఏఐని జాగ్రత్తగా వాడాలన్న వెంకయ్యనాయుడు. మంచి సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపు. తమిళనాడులో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుకు డీఎంకే కమిటీ. టీఆర్ బాలు నేతృత్వంలో 7 సభ్యుల నియామకం. ఎడాపెడా సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అగ్రరాజ్యాధినేత వెనక్కి తగ్గారు. 150 రోజుల పాటు అన్ని దేశాలపై 10% సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. నూతన సుంకాలు ఈ నెల 24 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా భారత్పై టారిఫ్లు 18% నుంచి 10%కి దిగిరానున్నాయి. ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. మరింత సముచితమైన లేదా ముందు ఒప్పందం చేసుకున్న విధంగా సుంకాల రేట్లను అమలు చేయడానికి ఉన్న చట్టపరమైన మార్గాలను తమ యంత్రాంగం అన్వేషిస్తోందని వెల్లడించారు. ఇటీవలే భారత్ అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. దీంతో భారత్పై సుంకాలు 50% నుంచి 18%కి దిగొచ్చాయి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆ సుంకాలు రద్దు కానున్నాయి. ఆ స్థానంలో తాజాగా ట్రంప్ విధించిన 10% టారిఫ్లు 150 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసిన వేళ భారత్ అమెరికా మధ్య ఖరారైన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శకు పదును పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రతిష్టను కాపాడుకోవడానికి హుటాహుటిన అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించింది. కేంద్రం మరికొంతకాలం వేచి ఉంటే భారత్ ఈ ఏకపక్ష ఒప్పందంలో చిక్కుకునేది కాదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కేవలం 18 రోజులు వేచి ఉంటే దేశ సార్వభౌమత్వం ఓ ప్రమాదం నుంచి తప్పించుకునేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రైతులకు ఈ వేదన ఉండేది కాదని ఆ పోస్టులో తెలిపారు. ఈ నెల 2న అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునే దిశలో ప్రధాని మోదీని ఏ అంశం ప్రేరేపించిందని జైరాం రమేష్ ప్రశ్నించారు. ఆ రోజు మధ్యాహ్నం లోక్సభలో ఏం జరిగింది? ఏ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మోదీ ట్రంప్ను ఆశ్రయించారని నిలదీశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎర్రకోట సహా పలు ఆలయాల వద్ద దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా రచించిన కుట్రను పసిగట్టిన నిఘా వర్గాలు పోలీసులు ఇతర ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. ప్రధానంగా ఎర్రకోట, చాందనీ చౌక్ వంటి చారిత్రక ప్రదేశాలు, ఇతర ఆలయాల వద్ద దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా సున్నితమైన మతపరమైన ప్రదేశాల్లో భద్రత పెంచినట్టు తెలిపారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. మరోవైపు అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీలు అనుక్షణం పరిశీలిస్తున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లు, ర్యాపిడ్ యాక్షన్ బృందాలను సిద్ధం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2025 నవంబర్ 10న లష్కరే తయ్యబాకు చెందిన ఉగ్రవాది ఎర్రకోట వద్ద కారులో బాంబు పేల్చిన ఘటనలో 13 మంది చనిపోగా 20 మంది గాయపడ్డారు.
శాసనమండలి నిండు సభలో శ్రీవారికి అపచారం జరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. శ్రీవారి ఫోటోలను పట్టుకుని కాళ్లకు బూట్లు చెప్పులు వేసుకుని వైసీపీ సభ్యులు దుర్మార్గానికి ఒడిగట్టడం దారుణమన్నారు. జగన్కి వెంకన్నస్వామి మీద నమ్మకం లేనంత మాత్రాన తన పార్టీ ఎమ్మెల్సీలతో అపచారంగా భావించే కార్యక్రమాలు చేయించడం న్యాయమా అని ఆయన మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ దగ్గరుండి ఈ దారుణాన్ని ప్రోత్సహించడం హైందవ లోకానికి తీరని అవమానమన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలపై జగన్ వైసీపీ నాయకులు ముప్పేట దాడులు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని వైసీపీ చూడడం మహాపాపమని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసనమండలిలో శ్రీవారి చిత్రపటాలను ప్రదర్శించారని విమర్శించారు. శ్రీవారి పేరుతో రాజకీయ లాభం పొందాలనుకునే వారిని ఆ దేవుడి భక్తులు ఎప్పటికీ క్షమించరని అన్నారు. మహాపచారం చేసి బుకాయించడం వైసీపీకే చెల్లుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దుయ్యబట్టారు. వైసీపీ పాపాలను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులుండవని చరిత్ర చెబుతోందని గొట్టిపాటి తెలిపారు. కాలికి చెప్పులు బూట్లు వేసుకుని స్వామివారి చిత్రపటంతో ర్యాలీ చేసిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామిపై భక్తి ఉంటే ఇలా చేయరని ఆయన అన్నారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలపై స్పందించిన భానుప్రకాష్ రెడ్డి వైసీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినవన్నీ అవాస్తవాలేనన్న ఆయన నెయ్యి టెండర్ నిబంధనల్లో మార్పు జరిగినప్పుడు మౌనమునిగా ఉండి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ప్రజలు స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల శాసన మండలిలో వైసీపీ నాయకులు వివరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నా. దైవ ద్రోహంగా నేను భావిస్తున్నా. భగవంతుడి పట్ల అపచారంగా నేను భావిస్తున్నా. పురాణాల మీద అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో నిన్న శాసన మండలిలో వారు వివరించిన తీరు, కాళ్లకు చొప్పులతో స్వామివారి చిత్రపటాన్ని రోడ్లు మీద నడుచుకుంటూ వెళ్లి శాసన మండలిలో ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తుల, యేసు భక్తుల, నీకు సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. స్వామివారి లడ్డుని కల్తీ చేశారు. 2019 నుంచి 24 వరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ఒక అజెండాతో పనిచేస్తున్నారు. టార్గెట్ టీటీడీతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చొప్పులేసుకొని రోడ్ల మీద బహిరంగంగా వారు తీసుకోబోవడాన్ని క్షమించరాని నేరం. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్ తో జరిగింది. అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుని నేలకి రాసి క్షమాపణ చెప్పాలి. చెప్పినా మీకు పాప పరిహారం ఉండదు మిత్రులారా. అబద్దాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. దాంట్లో మొదటిలో ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. పాత చొప్పియండి ఆ నల్లరాయిని కొడతాను, పాత చొప్పియండి వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అంతే తప్ప కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో వాస్తవాలు లేదు. అంటే నేను ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారు ఆ నెయ్యి టెండర్ 371 అజెండాలో మార్పులు చేసినప్పుడు మీరు బోర్డు మెంబర్ కదా, ఆ రోజు యాజ్ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియల్ మెంబర్ కదా, ఈ రోజు ఏదో దైవము, దేవుడు, ధర్మము, దేవస్థానం మాట్లాడుతున్నావో ఆ రోజు ఎందుకు చిత్తశుద్ధి లేదు నీకు? ఇది మంచిది కాదు సుబ్బారెడ్డి గారు, దీన్ని పెట్టకూడదని చెప్పి బోర్డులో ఎందుకు ప్రశ్నించలేదు? దొంగలు ఒకటయ్యి ఈ రోజు మాకు నీతులు చెప్తారు మీరు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ప్రశ్నించి ఉండాలా. బోర్డు మీటింగ్ లో అజెండా నెంబర్ 371 ఆ గీ కొనుగోలులో మాడిఫికేషన్ చేసినప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ఎందుకు ప్రశ్నించలేదు కరుణాకర్ రెడ్డి గారు? ఆ రోజు మౌనమురిమారి ఉండి ఈ రోజు ఏదో నీతివంతుడు మారిపోయి మాట్లాడుతుంటే ప్రజలు ఎవ్వరు మీ మాటల్ని స్వీకరించే పరిస్థితులు లేదు. మీరు హిందూ ద్రోహులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోబోతున్నారు. దేవుడితో పరాచకాలాడితే శిక్ష తప్పదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలకు దేవుడంటే భయం, భక్తి, హిందువుల మనోభావాలంటే లెక్క లేదని దుయ్యబట్టారు.
మండలిలో చెప్పులు షూలు వేసుకుని నినాదాలు చేస్తున్న వీడియోలను ప్రదర్శించిన మంత్రి సంధ్యారాణి రాజీనామా చేస్తామన్న వైసీపీ సభ్యులు దీనికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. నిన్న చూసినటువంటి సంఘటన 5 కోట్ల మంది ప్రజల మనసులు బాధపడ్డారు. చెప్పులు వేసుకొని ఆ దేవదేవుడి ఫోటోను తీసుకొచ్చి ఒక పాంప్లెట్ లా వాడి వాళ్ళ పని అయిపోయిన తర్వాత దాన్ని టేబుల్ మీద పడేసి ఇష్టానుసారంగా పోయారు. దేవుడి విషయంలో అబద్ధం ఆడితే ఖచ్చితంగా ఒక పశ్చాత్తాపం ఉంటుంది, ఖచ్చితంగా తప్పుగా భావిస్తారు. నేను రాజీనామా చేస్తాను అని ఆయనే ఎలుగెత్తి మాట్లాడిన తర్వాత, చెప్పులు వేసుకున్న ఫోటోలు మీకు క్లియర్ గా కనిపించిన తర్వాత, చెప్పులతో మీరు రావడాన్ని చూసిన తర్వాత మీరు రాజీనామా చేయాలి కదా. అంటే మీకు రాజీనామా చేస్తారని అందరూ కూడా ఆలోచించట్లేదు. మీరు ఎంత అవలీలగా అబద్దాలు మాట్లాడతారో ఈ వీడియోలు చెప్తున్నాయి. దేవుడితో ఆటలాడితే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. భగవంతుడా ఈ వీళ్ళందరికీ, వైసీపీ నాయకులందరికీ బుద్ధి ప్రసాదించు. నిన్న జరిగినటువంటి అపచారానికి వాళ్ళందరినీ క్షమించు, వాళ్ళందరికీ బుద్ధి ప్రసాదించు. ఈ రోజు అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. నిజంగా ఆత్మసాక్షి అనేది ఉంటే వచ్చి క్షమాపణ చెప్పి ఆ తర్వాత సభలో కూర్చోవాలి వాళ్ళు. కానీ భగవంతుడు చూస్తున్నాడు, 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, అంతా భగవంతుడే చూసుకుంటాడు. థ్యాంక్ యూ. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ అనే మాటను వింటేనే వణుకు పుడుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృత్రిమ మేధతో మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమో అన్న భయం వెంటాడుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఏఐని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విలువలతో కూడిన కృత్రిమ మేధస్సు అందించేలా ప్రభుత్వాలు, మేధావులు కృషి చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. దేశంలో ఇవాళ వస్తున్న అభివృద్ధిని చూసి సంతోషిస్తూ నాకు కొంత మేధస్సు ఉందని అందరూ అంటుంటారు. కృత్రిమ మేధస్సు మాత్రం లేదు నాకు. దాని గురించి వింటేనే భయం పుడుతుంది నాకు. అదే కృత్రిమ మేధస్సు కలిగి ఉండడం తప్పని నేను అన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను చెప్పారు కృత్రిమ మేధస్సు అని. దాని గురించి ఆలోచిస్తూ ఆయన తన పద్ధతిలో మానవ్ అని చెప్పని ఒక కొత్త పదాన్ని సృష్టించి MA NA VA అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెక్నాలజీ విషయంలో చాలా ముందుకు వెళుతూ ఉన్నారు. మన టెక్నాలజీని అభివృద్ధి తీసుకెళ్లి మన యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పని వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. డార్లో మోడల్ ఆంథ్రోపిక్ CEO గారు రాసిన ఒక వ్యాసం చదివారు. ది అడిసనెన్స్ ఆఫ్ టెక్నాలజీ, దాని సారాంశం చదివితే, అలాగే మన పూర్వ ఆర్థిక మంత్రి చిదంబరం గారు కూడా రాశారు. సకల వృత్తి రంగాల్లో కార్మిక మార్కెట్లను ఈ కృత్రిమ మేధస్సు మునుపెన్నడూ చూడని రీతిలో మహావేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. చాలామంది ఉద్యోగాలను, ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలను సమీప భవిష్యత్తులోనే మటుమాయం చేస్తుందని ఆయన డేరియా గారు పేర్కొన్నారు. ఈ యొక్క సంభావ్య వాస్తవం భయం కలిగించడం లేదా? భారతదేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుల పక్షపాతాలు నేర్పితే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొడితే ఊహించుకుంటేనే భయంకరంగా లేదా? అందువల్ల ఇవన్నీ వణుకు పుట్టిస్తున్న భయాలు. ఆ మాటలు చెప్పి నేను మీ ఏఐకి దూరంగా ఉండండి చెప్పి నేను చెప్పడంలే. ఈ భయాలను పోగొట్టే విధంగా ఆ ఏఐని అదుపులో చేసుకొని మనము ముందుకు వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ ఉద్యోగాలది ఒక ఆందోళన అయితే, నా మనసులో ఇంకొక ఆందోళన ఉంది. ఏఐ వస్తే ఎక్కువ వాయు వరుసలో మర్చిపోతారేమో భయం నాకు. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. నీలాగా ఇంకొకటి రావచ్చు ఇంట్లోకి, తప్పుడు పని చేసి ఇంకొక మనిషిగా మారిపోవచ్చు. నువ్వు చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, వినిపించవచ్చు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి? దీన్ని నైతిక పద్ధతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్ధంగా ఏఐని ఎలా ఉపయోగించాలి, ఇది మన ముందున్నట్టు సవాల్ ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా దీనిపైన మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. లేకపోతే అది ఒక మహాభూతమై సమాజాన్ని సంక్షిప్త మార్గంలోకి తీసుకెళ్తుందేమో అని చెప్పి ఆలోచన వస్తే భయం కలుగుతుంది. ఎందుకైనా మీకు అనుమానం కలిగింది, వెంకయ్యనాయుడు గారు మీరు ఇంత భయపెడుతున్నారు ఎందుకు? నేను భయపడడం లేదు, నేను భయపడుతున్న మాట వాస్తవమే. అయ్యా, భయం ఇతరు కలగకుండా మార్గం చూడండి అని చెప్తున్నాను. ఈ కృత్రిమ మేధస్సు వస్తే అది దాని తలుపులు తెరిచింది, అదృష్టానికి కూడా బాటలు వేస్తుందని ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ దాంతోపాటు కొన్ని ఆందోళన కూడా వ్యక్తపరిచాడు ఆయన. దానికి కొన్ని మార్గదర్శకాలు, ఆ మార్గదర్శకాలు అనేవి చట్టం కాదు,
ఆయన మంచి ఆలోచనలు అవి. దీన్ని ఎలా అదుపు చేద్దామో, రాబోయే రోజుల్లో ఎలా దాని ప్రభావం ఏ విధంగా ఉండిపోతుంది, దాన్ని అరికట్టేది ఎట్టా. ఇంతకుముందు పాత రోజులు అనేవాళ్ళు కదా, శాప విముక్తి ఏమిటని. దాని గురించి అందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. చదువుకున్న వాళ్ళు, సమాజానికి మార్గదర్శనం చేసేవాళ్ళు, రాజకీయాల్లో మాత్రమే వదిలేయకుండా, అన్ని రాజకీయ నాయకులకు మాత్రమే వదిలేయకుండా సమాజం కూడా ఎప్పటికప్పుడు స్పందించాలా, మంచి మాటలు చెప్పాలా. సమాజానికి శత్రువుగా మారిన గంజాయిని నిర్మూలిద్దామని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సహకారంతో ఈగల్ డ్రగ్స్ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఒక బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లడం వల్ల రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించగలిగామన్నారు. ఎక్కడ గంజాయి ఉన్నా తక్షణమే అధికారులు అప్రమత్తం కావాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ కోరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా జిల్లా పోలీసులు, ఈగల్ యంత్రాంగం, అదేవిధంగా ఇతర శాఖలు కూడా సమన్వయంతో దీంట్లో కోప్టా చట్టం ప్రకారం సుమారు 45,000 షాపులను తనిఖీ చేయడం జరిగింది. ఈ ఖచ్చితంగా సుమారుగా 75 లక్షల రూపాయలు ఫైన్ కూడా వీటి ద్వారా ఇంపోజ్ చేయడం జరిగింది. చాలా యువత అప్రమత్తం అయ్యారు. ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. 40,000 విద్యా సంస్థల్లో 2025లో ఈగల్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా 20 లక్షల మంది విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కలిశారు. వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా 1972 ఇది 5 కోట్ల మంది ప్రజల చేతిలో ఒక అస్త్రం లాంటిది. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే దయచేసి 1972 కాల్ చేయండి. ఇది ఖచ్చితంగా ప్రతి గ్రామంలో చర్చించుకోవాలి, ప్రతి వీధిలో చర్చించుకోవాలి. మీ గ్రామంలోకి కానీ, మీ వార్డులోకి కానీ, మీ బడిలోకి కానీ, మీ కాలేజీలోకి కానీ, మీ ఇంట్లోకి కానీ ధైర్యంగా 1972 కాల్ చేయండి. ఎక్కడా కూడా మీ వివరాలు బయటికి చెప్పం, చాలా గోప్యంగా ఉంచుతాం. డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. గడివేముల మండలం మంచాలకట్టకు చెందిన హుసేన్ బాషా ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. 4 రోజుల కిందట ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన హుసేన్ బాషా నగర శివార్లోని గుత్తి పెట్రోల్ బంకు వద్ద రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతుడు హుసేన్ బాషా ఓ అమ్మాయిని ప్రేమించగా ఆమె కుటుంబ సభ్యులు అతన్ని మందలించినట్లు తెలిసింది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని మాంటిస్సోరీ పాఠశాలలో 32 జంటల కవలలకు ముందస్తు కవల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏదైనా పాఠశాలలో 2-3 జంటల కవల పిల్లలను చూస్తూ ఉంటాం, కానీ మాంటిస్సోరీ పాఠశాలలో 30 మంది కవల జంటలు, 2 ట్రిప్లెక్స్ జంటలు ఉండడం విశేషం. ఆదివారం కవలల దినోత్సవం కావడంతో పాఠశాల యాజమాన్యం ముందస్తు వేడుకలు నిర్వహించింది. కవల విద్యార్థులకు పూల మొక్కలు, చాక్లెట్లు, పెన్సిళ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కవల దినోత్సవం వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని, కవల పిల్లల ప్రాధాన్యతను వివరించేందుకు ఈ వేడుకలు నిర్వహించినట్లు మాంటిస్సోరీ పాఠశాల డైరెక్టర్ తెలిపారు. మృత ప్రాజెక్టుకు మరో 9 నెలల్లో ప్రాణం రానుంది. 2 నియోజకవర్గాల పరిధిలో తీవ్ర దుర్భిక్ష మండలాల్లోని రైతుల కల నెరవేరనుంది. ఆ ప్రాంత వాసులకు నీళ్లు అందించేందుకు కూటమి ప్రభుత్వం మరోసారి భగీరథ ప్రయత్నం చేస్తోంది. భైరవాని తిప్పకు కృష్ణా జలాలు మళ్లించే కాలువ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తమ బతుకులు మారతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల పేరు చెప్పగానే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు సాక్షాత్కరిస్తాయి. అత్యల్ప వర్షపాతం కురిసే 2 నియోజకవర్గాల్లోని గుమ్మగట్ట, బ్రహ్మసముద్రం మండలాలు మరింత కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంత రైతులకు మేలు జరిగేలా కర్ణాటక నుంచి గుమ్మగొట్టలోకి ప్రవేశించే వేదవతి నదిపై గతంలో భైరవానితిప్ప జలాశయం నిర్మించారు. 2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన జలాశయం కింద 2 మండలాల్లో 20,300 ఎకరాలకు నీరు అందేది. అయితే బీటీ ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వేదవతి నదికి వచ్చిన వరదను ఆ రాష్ట్రంలో నిల్వ చేస్తూ ఉండటంతో
భైరవానితిప్ప జలాశయానికి నీరు రావడం లేదు. 2.5 దశాబ్దాలుగా బీటీ ప్రాజెక్టుకు ప్రవాహం లేకపోవడంతో మృత ప్రాజెక్టుగా గుర్తించారు. బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకొస్తే రైతులకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సీఎంకు వివరించారు. 2017లో సుమారు 968 కోట్ల రూపాయలతో జీడిపల్లి నుంచి బీటీ ప్రాజెక్టుకు నీటిని తరలించే కాలువ పని చేపట్టారు. నాడు పనులు వేగంగా జరుగుతున్న సమయంలో 2019లో ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అయినా నీరొస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. నీళ్ళు వస్తే గనుక కళ్యాణదుర్గం నియోజకవర్గము, రాయదుర్గం నియోజకవర్గము చాలా వరకు బోర్బావులు, మళ్ళా చాలా హార్టికల్చర్ కూడా పెరుగుతుంది. రైతులకైతే చాలా మేలు జరుగుతుంది సార్. 5 years బ్యాక్ రెయిన్ లేక, వాటర్ లేక చాలా ఇబ్బందులు పడినారు, వలసలు పోయినారు కూడా. ఖచ్చితంగా ఈ నీళ్ళు వస్తే గనుక 100% రైతులు బాగుపడే అవకాశం ఉందని నేను మనస్పూర్వకంగా తెలియజేస్తున్నాను. మాకు పొలము కాలువ పోయింది, దాంట్లో ఒక 90 సెంట్లు పోయింది సార్ మాది. దాని కింద ఒక 5-6 ఎకరాలు ఉంది. కాలువకు నీళ్ళు వస్తే బోరుకి ఎంత సంప్రదాయం ఉంటుంది, బోర్లు సోప్ అవుతాయి, నీళ్లు అవుతాయి. ఇంకా ముందర మాకు చేసుకోడానికి ఇంకా ఏడన్నా పక్కలన్నా ఆడ భూములు ఉంటే అదే నీళ్ళన్నా చేసుకోవడానికి అభివృద్ధి ఉంటుంది. మా పిల్ల పాపలన్నా ముందర బాగుపడతారు. శ్రీశైలం జలాశయం నుంచి జీడిపల్లి రిజర్వాయరుకు నిల్వ చేసిన కృష్ణా జలాలను భైరవాని తిప్పకు 2.08 టీఎంసీలు తరలించాలని ప్రణాళిక చేశారు. జీడిపల్లి నుంచి 29 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి దీనిపై 7 చోట్ల పంపులు ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోస్తారు. భైరవాని తిప్పకు 2 టీఎంసీల నీటిని కుందుర్తి కాలువ ద్వారా 0.80 టీఎంసీలు నీరు తరలించేలా ప్రణాళిక చేశారు. మృత ప్రాజెక్టుగా మారిన భైరవాన్ తిప్పకు తిరిగి ప్రాణం పోయాలంటే బయట నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇస్తే తప్ప గత్యంతరం లేదని ఎంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా చొరవ తీసుకొని 968 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం ద్వారా ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోసినట్లయింది. తరువాత జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక శనిగ్రహం దాపురించి ఈ ప్రాంత భవిష్యత్తును నాశనం చేసింది. ఆ రకంగా ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. 60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేసే కాలువ పని ఇది. ప్రతిరోజు 25,000 మెట్రిక్ టన్నుల మట్టిని ఎత్తిపోస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2029 ఎన్నికల కన్నా ముందే భైరవాంతిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపుతాం. ఈ ప్రాంత రైతుల ఆశలు నెరవేరుస్తాం. 100 మంది జనాభా, 100 మంది టిప్పర్లు, అలాగే 100 మిషన్లు కూడా పనిచేస్తున్నాయి. ప్రతిరోజు కూడా కోట్లతో కూడుకున్న సమస్యగానే ఉంది. ప్రతిరోజు కూడా పని జరగాలి, రాత్రి మొగలు కూడా పనులు చేస్తున్నారు. 95 మీటర్ల విడ్త్ కావాలి. అంత ఎక్కడ చూసినా రాకు, ఎక్కడ చూసినా రాయి. ఇంత కష్టమైన పని కూడా ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి, ఖచ్చితంగా రైతులకు నీళ్లు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేరుస్తామని తెలియజేస్తాం. 114 చెరువులకు నీళ్లు పోవడమే కాకుండా దాని కింద ఉన్న బోర్బావులన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. ఇప్పటికే కామన్ కాలువ, బీటీ, కుందుర్తి కాలువ పనులు 50% పైనే పూర్తయ్యాయి. ఈ కాలువ పనులు పూర్తయితే జీడిపల్లి వద్ద కామన్ కాలువ ద్వారా 640 క్యూసెక్కులను తరలించనున్నారు. 3 విభాగాలుగా ఏర్పాటు చేయనున్న కాలువల కింద 114 చెరువులను కృష్ణా జలాలతో నింపడానికి జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రణాళిక చేశారు. 6 నెలల్లో దాదాపుగా 30% కంప్లీట్ అయిపోయింది. సో ఇదే వేగంతో కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. బీటీపీ కామన్ కెనాల్ యాజ్ వెల్ యాజ్ బీటీపీ గ్రావిటీ కెనాల్లో ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి సార్. సో కుందుర్పి కెనాల్ నెక్స్ట్ దీనిలో తీసుకొని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ బీటీపీ గ్రావిటీ కెనాల్ ఇప్పటిదాకా దాదాపుగా 15 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ బ్యాలెన్స్ 30 to 17 కిలోమీటర్స్ కూడా అక్కడక్కడ కాస్త ల్యాండ్ ఎక్షన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా క్లియర్ చేసుకుంటూ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆధునిక దేవాలయాలైన గ్రంథాలయాలు నిరుద్యోగులకు కొలువులు అందించే కామధేనువులుగా మారుతున్నాయి. పేదరికం వల్ల వేలాది రూపాయలు ఖర్చు చేసి శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదు పొందలేని నిరుపేద అభ్యర్థులు ప్రభుత్వోద్యోగాలు సాధించేందుకు కొండంత అండగా నిలుస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో వరుసగా కానిస్టేబుల్, డిఎస్సీ పోస్టులను భర్తీ చేయగా గుంటూరులోని ప్రభుత్వ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకున్న అనేక మంది అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు అందుకు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అలాంటి వారి కోసం గుంటూరులోని ప్రభుత్వ గ్రంథాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయి. కొలువుల సాధనకు అవసరమైన అన్ని పుస్తకాలను అందిస్తూ విజేతలుగా నిలిపేందుకు తోడ్పాటునిస్తున్నాయి.
గ్రంథాలయాల్లో చదువుకుని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్గా ఏర్పడి నిరుద్యోగులకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. గ్రంథాలయంలో ఉన్నటువంటి మౌలిక వసతులను మళ్ళీ పెంచాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మరి గ్రంథాలయం అనేది మాకు జీవితంలో ఉన్నస్థానం చేరడానికి సహాయ సహకారాలు అందించింది కాబట్టి మేము కూడా జీవితంలో ఉన్నస్థానాన్ని చేరుకుని గ్రంథాలయానికి ఎంతో కొంత సేవ చేయాలని ఉద్దేశంతో మా మిత్రులందరి సహాయ సహకారాలతో మేము 2025 మే నెలలో డిఎస్సి మరియు అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా పడినప్పుడు చదువుతున్నటువంటి జిల్లా మరియు ప్రాంతీయ గ్రంథాలయంలో పుస్తకాలన్నింటినీ కూడా సహాయ సహకారాలు అనేవి అందించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుని మొన్న కానిస్టేబుల్ అయితేనేమి, డిఎస్సి అయితేనేమి, ఈ మధ్యకాలంలో గ్రూప్ 2 పరీక్షలు అయితేనేమి, మొత్తంగా 25 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్న పాఠకులు మాకు వాళ్ళ జీవితంలో గమ్యస్థానాన్ని చేరుకుని ఉత్తీర్ణయ్యారు, ఉద్యోగాలు సంపాదించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఉద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారం లాంటి లైబ్రరీ. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గుంటూరులోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం చక్కని అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ సెలవు రోజుల్లో మినహా అన్ని రోజుల్లోనూ ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు చదువుకునేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు. చదువుకునేందుకు ప్రశాంత వాతావరణం ఉండడంతో అభ్యర్థులు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. కొందరు మిత్రులుగా మారి చదువుకున్న అంశాలపై బృందంగా ఏర్పడి చర్చించుకోవడం ద్వారా సరికొత్త అంశాలను తెలుసుకుంటున్నామని ఉద్యోగం పొందిన అభ్యర్థులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి ఉండేది సార్, గ్రూప్ 2 ఆఫీస్లో, గ్రూప్ 1 ఆఫీస్లో ఏదో ఒకటి అవ్వాలని ఒక కలగా ఉండేది. కానీ మధ్యలో నా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల నేను కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నోటిఫికేషన్కి 2023లోనే లైబ్రరీకి రావడం జరిగింది సార్. అసలు లైబ్రరీ అంటే నాకు ఇంత అవగాహన ఉండేది కాదు. చదువుకుంటామా లేదా, ఈ పిల్లలను చూస్తే కొంచెం నాకు ఏదో కొంచెం బిడింగ్గా ఉండేది సార్. దాన్ని కూడా నేను ఓవర్కమ్ చేసుకొని ఇక్కడ ఉండి లైబ్రరీ నాకు చాలా విధంగా ఉపయోగపడింది. ఇక్కడున్న స్టాఫ్ కూడా సహకరించేవాళ్ళు. ఇక్కడున్న బుక్స్ కూడా చదువుకుంటూ నేను గ్రూప్ 2లో ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నందు సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మనము ఏదన్నా ఒక పని చేయాలి అంటే ఆ ప్రెమిసెస్ ప్రాపర్గా ఉండాలి. మనం ఏం పని చేస్తున్నామో దానికి సపోర్టెడ్ ప్రెమిసెస్. ఈ లైబ్రరీ చాలా మంది చెప్పడం ద్వారా నాకు తెలిసింది. ఈ లైబ్రరీకి వచ్చిన తర్వాతే ఒక మంచి అట్మాస్ఫియర్, కాంపిటేటివ్ అట్మాస్ఫియర్గా ఫీల్ అయిపోయాను. చాలా డౌట్స్ ఇక్కడ చాలా మంది చాలా సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు ఉంటారు. ఆ నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్ టైంలో బయట డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సేమ్ సిలబస్తో మల్టిపుల్ కొత్త నోటిఫికేషన్స్ గురించి, ఇప్పుడు మనకు తెలియని జాబ్స్, మనము ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నాం, మనకు తెలియని సెంట్రల్ జాబ్స్ కానీ వేరే జాబ్స్ కానీ సేమ్ ప్యాటర్న్, మందే ప్యాటర్న్ ఉంటుంది సిలబస్. అలాంటివి కూడా ఇక్కడ డిస్కషన్ చేయడం ద్వారానే తెలిసింది. లైబ్రరీ చాలా 99% నా దాంట్లో లైబ్రరీ కీ రోల్ ప్లే చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు కోసం తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ నాయకుడు టీఆర్ బాలు నేతృత్వంలో 7 సభ్యుల కమిటీని నియమించింది. ఈ మేరకు డీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ దురై మురుగన్ ప్రకటన విడుదల చేశారు. అటు అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో డీఎంకే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్నికల సన్నద్ధత కోసం బూత్ కమిటీలకు శిక్షణ సైతం ఇస్తోంది. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, సిపిఐ, సిపిఎం సహా ఇతర పార్టీలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో భారత సంతతి టెకీకి ఉన్నత పదవి లభించింది. కొత్త సీఈఓగా ఆశా శర్మను సంస్థ నియమించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఫిల్ స్పెన్సర్ పదవి విరమణ చేయడంతో ఆ స్థానంలో గేమింగ్ డివిజన్కు సీఈఓ, వైస్ ప్రెసిడెంట్గా ఆశా శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. మైక్రోసాఫ్ట్ గేమింగ్ ఆదాయ వృద్ధి మందగించడం, గేమింగ్ కంటెంట్ కోసం ప్రపంచ మార్కెట్లో తీవ్రమైన పోటీ వంటి సవాళ్లను ఆమె ఎదుర్కొనున్నారు. ఆశా శర్మ మిన్నెసోటా విశ్వవిద్యాలయంలోని కార్ల్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిజినెస్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశారు. కెరీర్ ప్రారంభంలో ఆశ మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్లో పనిచేసి 2013లో సంస్థ నుంచి బయటకు వెళ్లారు. పలు అతిపెద్ద అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీల్లో ఉన్నత పదవుల్లో పనిచేశారు. తిరిగి 2 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్లోని కోర్ ఏఐ విభాగంలో ఉన్నతాధికారిగా తిరిగి చేరారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పక్షం రోజుల్లో ఇరాన్ దారికి రాకపోతే పోరు అనివార్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హూంకరిస్తున్నారు. పెంటగాన్ అధికారులైతే ఆదివారం నుంచే యుద్ధం ప్రారంభం కావచ్చన్న సంకేతాలను ఇస్తున్నారు. యుద్ధం అనివార్యమైతే ఎదుర్కోవటానికి ఇరాన్ కూడా సిద్ధమంటోంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెండు దేశాలు తమ సన్నాహాలను దాదాపు పూర్తి చేసుకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై పరిమిత స్థాయి దాడులకు దిగే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో తెలిపారు. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం సంబంధిత చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ తమతో కలిస్తే మంచిదని, లేకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ పక్షం రోజుల్లో దారికి రాకపోతే పోరు అనివార్యమని ట్రంప్ హూంకరిస్తున్నారు. పెంటగాన్ అధికారులైతే ఆదివారం నుంచే యుద్ధం ప్రారంభం కావచ్చన్న సంకేతాలిస్తున్నారు. యుద్ధం అనివార్యమైతే ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా సిద్ధమంటోంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెండు దేశాలు తమ సన్నాహాల్ని దాదాపు పూర్తి చేసుకున్నాయి. ఇరాన్ విషయంలో వెనుజువేలా తరహా వ్యూహాన్నే ట్రంప్ అనుసరిస్తున్నారు. అందుకే ఇరాన్తో చర్చలు జరుపుతూనే కీలక రక్షణ వ్యవస్థల్ని అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది. ఇరాన్ కూడా అమెరికా దాడి చేయడం అనివార్యమని భావిస్తోంది. అమెరికా షరతులకు అంగీకరించి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే యురేనియం శుద్ధిని ఆపేయాలి, బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవాలి. వీటికి అంగీకరించడం కంటే స్వల్పకాలిక యుద్ధమే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని ఇరాన్ భావిస్తోంది. అందుకు తగ్గట్లే తన రక్షణ వ్యవస్థల్ని పటిష్టం చేసుకుంటోంది. అణు కేంద్రాల భద్రతపై ఇరాన్ ఎక్కువగా దృష్టి సారించింది. ఎందుకంటే జూన్లో జరిగిన యుద్ధంలో ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా భారీ స్థాయిలో బాంబుల వర్షం కురిపించింది. ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఇరాన్ తన గగనతల రక్షణ వ్యవస్థల్ని పటిష్టం చేసుకుంది. అణు కేంద్రాల దగ్గర భద్రతను పెంచింది. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వల పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. భారీ స్థాయిలో క్షిపణుల్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఇరాన్కు ఉంది. అందుకే ఇరాన్తో జరిగిన అణు చర్చల్లో బాలిస్టిక్ క్షిపణుల అంశాన్ని అగ్రరాజ్యం తెరపైకి తీసుకొచ్చింది. వీటి సంఖ్యను పరిమితం చేసుకోవాలని షరతు పెట్టింది. ఇందుకు ఇరాన్ అంగీకరించలేదు. గతేడాది భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పాట పాడారు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య దాడుల వల్ల 10 యుద్ధ విమానాలు నేలకూలాయని అన్నారు. 8 యుద్ధాల్లో 5ంటిని టారిఫ్ల సాయంతో పరిష్కరించానని చెప్పుకొచ్చారు. 200% సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతో 2 అణ్వాయుధ దేశాలు పరస్పరం దాడులు చేసుకోకుండా వెనక్కి తగ్గాయని భారత్ పాక్ సంఘర్షణను ఉద్దేశిస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని నివారించి 3 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కాపాడినట్లు తనను పాక్ ప్రధాని అభినందించారని ట్రంప్ సంబరపడిపోయారు. పాకిస్తాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఎవరి మధ్యవర్తిత్వం లేదని భారత్ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేసింది. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అక్రమంగా మారక ద్రవ్యాలను తరలిస్తున్న నౌకపై దాడి చేశామని అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడిలో 3 మృతి చెందారని వెల్లడించింది. ఈ మేరకు యుఎస్ సదరన్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. బోట్లో డ్రగ్స్ తరలిస్తున్నట్లు తమకు నిఘా సమాచారం అందిందని తెలిపింది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో కరేబియన్, తూర్పు పసిఫిక్ జలాల్లో అమెరికా ఇప్పటి వరకు 43 సార్లు దాడులు చేపట్టింది. ఇందులో సుమారు 148 మంది మృతి చెందారు. లాటిన్ అమెరికాకు చెందిన డ్రగ్స్ ముఠాలతో తాము పోరాడుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికాలోకి మారక ద్రవ్యాల ప్రవాహాన్ని అరికట్టడానికి ఇటువంటి దాడులు అవసరమని అన్నారు. ఈ దాడులను రిపబ్లికన్లు సమర్థిస్తుండగా డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. మెక్సికో నుంచి భూమార్గంలో ఫెంటనిల్ మత్తు పదార్థం అమెరికాలోకి ప్రవేశిస్తోందని, ముందు వాటిని అరికట్టాలని డెమోక్రాట్లు చెబుతున్నారు. సైకిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేని ఓ విద్యార్థి ఏకంగా నేషనల్ సైక్లింగ్ పోటీల్లో జాతీయ స్థాయి పతకాలు గెలుచుకున్నాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యాంథోనీ రాజ్ అనే విద్యార్థి నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అయినా తన ఆశయాన్ని చేరుకోవడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన 22వ నేషనల్ మౌంటైన్ సైక్లింగ్ పోటీలో పాల్గొని రజత, కాంస్య పతకాలతో మెరిశాడు. దేశ నలుమూలల నుంచి వచ్చిన 512 మందితో పోటీ పడ్డాడు. జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడానికి సైకిల్ లేకపోతే ఉపాధ్యాయులు, స్నేహితులు కొనిచ్చారని రాజ్ తెలిపాడు. జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీల్లో విజయం సాధించిన యాంథోనీకి గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. పంచాయతీ కార్యాలయం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాల వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం శాలువాలు కప్పి మెడలో దండలు వేసి సత్కరించారు. హర్యానాలో ఓ యాచకుడి వద్ద నోట్ల కట్టలు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అంబాలా నగరంలో రద్దీగా ఉండే రైల్వే రోడ్ హనుమాన్ ఆలయం వద్ద చిరిగిన బట్టలు,
మాసిన గడ్డంతో 3 చక్రాల సైకిల్పై లేఖరాజ్ అనే వృద్ధుడు భిక్షాటన చేసేవాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. బంధువులెవరూ లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ అంత్యక్రియలు నిర్వహించింది. అనంతరం పోలీసులు యాచకుడి వద్ద ఉన్న ట్రంక్ పెట్టెను స్వాధీనం చేసుకుని చూడగా 66,000 రూపాయలకు పైగా నగదు, 2 బ్యాంకు పుస్తకాలు లభించాయి. ఒక ఖాతాలో 3.32 లక్షలు, మరో ఖాతాలో 400 రూపాయలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. ప్రతిసారి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయటం సామాన్యులకు సాధ్యపడదు. పైగా అక్కడి సిబ్బంది ఎలా వ్యవహరిస్తారోనన్న భయం చాలా మందిలో ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించేలా విశాఖ పోలీసులు వినూత్న పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న కసరత్తు దాదాపు పూర్తయింది. ప్రజలు ఫిర్యాదులు చెబితే దానిని అక్షరరూపం చేసి పోలీస్ స్టేషన్కు పంపేలా కియోస్కుల ఏర్పాటుకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఈ సాంకేతికతను ఎలా వినియోగించుకోవచ్చు, దీనివల్ల ప్రయోజనాలు ఏంటనే అంశాలను విశాఖ సిపి శంఖబ్రత బాగ్చితో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. సార్, మనం కొత్తగా మన కమిషనరేట్ పరిధిలోని ఫిర్యాదులు చేయడానికి మనం కొత్తగా కియోస్కిల్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది. అది ఏంటండి? దానికి సంబంధించి చాలామంది పబ్లిక్ పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి వెనకడతాడండి. పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా మన దేశంలో కొన్ని చోట్ల పోలీస్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోడు, సరిగ్గా ప్రవర్తించడు, మర్యాదపూర్వకంగా కలడు, కూర్చోమని చెప్పడు. మీరు కంప్లైంట్ ఇచ్చినా చెత్తకుండలో పారేస్తాడు, లేకపోతే పక్కన పెడతాడు. పోలీస్ స్టేషన్ వెళ్తే రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారండి. కమ్యూనిటీ పోలీసింగ్, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో విశాఖపట్నం సిటీ పోలీస్ ఎప్పుడైనా చాలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇంకొక ముందు అడుగు, మీ పోలీస్ మీ ఫ్రెండ్ కొత్త మిషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాం. ఆ కియాస్క్ అక్కడ మీరు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీ ప్రాబ్లం మీరు చెప్పాలి. మీరు లొకేషన్ చెప్పినాక ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆ ప్రాబ్లం వెళ్తుంది. కంప్లైంట్ మీరు ఓవరాల్గా చెప్తూనే ఉంటారండి కూర్చొని, ఎందుకంటే చాలా కొందరికి రాయడం కష్టం అవుతుంది. అందుకే వాయిస్ టు టెక్స్ట్ టెక్నాలజీ మేము యూజ్ చేస్తున్నాం. మీరు మాట్లాడాలి, అక్కడ నోట్ చేసుకుంటారండి. నోట్ చేసుకొని అది హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజ్లో పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. తర్వాత మీ ఫోన్ నంబర్ ద్వారా వాళ్ళు మీ ఐడెంటిటీ కన్ఫర్మ్ చేస్తారండి. మీ ఫోన్కి ఇమీడియట్గా అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. భవిష్యత్తులో మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళినా ఆ అక్నాలెడ్జ్మెంట్ చూపిస్తే పోలీస్ వాళ్ళు ఆ కంప్లైంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారండి అది పోలీస్ వాళ్ళు మీకు సమాధానం చెప్పాలి. ఇది ఎందుకు అవసరం? ఒకటి, మీరు అందరూ ప్రతి ఇష్యూలో పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి అవసరం ఉండదు. అండ్ నెంబర్ 2, కొన్ని చోట్ల మాకు కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. మేము కంప్లైంట్ ఇచ్చినా రసీద్ మాకు ఇవ్వట్లేదు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు. ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా మన వైజాగ్ సిటీలో మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మన గౌరవలేని సీఎం సార్ ఆదేశం టెక్నాలజీ ద్వారా ప్రజాసేవ చేయాలి. ఈ టెక్నాలజీ ఉపయోగించి, పాటించి, అవలంబించి ప్రజాసేవ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది ఒక కని విని ఎరగని ఫెసిలిటీ మేము త్వరలో వైజాగ్ నగర ప్రజలకు ఇవ్వబోతున్నాం. సార్, ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిందని కంప్లైంట్ ఉంటే పోలీస్ ఆ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసుకోవచ్చు. అప్పుడు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకోవచ్చు. ఇది ఫర్దర్గా ఎఫ్ఐఆర్ కాపీ కూడా అక్కడ నుండి తీసుకురావడానికి అవకాశం ఉందా లేదా అది కూడా వెరిఫై చేస్తాం. ఆల్రెడీ ఆఫీషియల్ పోలీస్ యాప్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లైంట్ కోసం అండ్ కంప్లైంట్ అక్నాలెడ్జ్మెంట్ కోసం అండ్ ఆ కంప్లైంట్ చూసి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే అప్పుడు మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా తర్వాత వచ్చేస్తుంది. ఈ కియోస్కిల్ ఎక్కడెక్కడ పెడతారు? దీనికి ఏమైనా చెల్లించాల్సి ఉంటుందంటారు పౌరులు? ఇది పూర్తిగా ఉచిత సేవ. పోలీస్ డిపార్ట్మెంట్ మేము వైజాగ్ సిటీ పోలీస్ ఈ ఖర్చులు భరిస్తాం. ముందుగా బస్ స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్లో పెట్టబోతున్నాం. ఇంకా పబ్లిక్ డిమాండ్ చూసి ఇంకా మన సిటీలో ఇంకా ఎక్కడెక్కడ అవసరం అక్కడ కూడా పెట్టబోతున్నాం. ఇది కొత్త సేవ, దీని మీద అవగాహన లేదు. దీని మీద అవగాహన కల్పించడానికి మీరు ఏం చేస్తారు? పబ్లిక్కి తెలియజేయడం, ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేయడం, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేయడం, ఇవన్నీ జరుగుతుంది. ఇనిషియల్గా ఆ కియోస్క్ దగ్గర మా పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, డెమోన్స్ట్రేట్ చేయడానికి ఎలా యూజ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, కాబట్టి ఇనిషియల్గా మన వాళ్ళు ఉంటారండి. తర్వాత పబ్లిక్కి అలవాటు అయిపోతుంది, అప్పుడు పోలీస్ అవసరం లేదు. సో ఖచ్చితంగా ఇది పబ్లిక్కి పోలీస్ దగ్గరికి తీసుకొస్తానని నేను ఆశిస్తున్నాను. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.
గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో జరిగిన ప్రపంచ దేశాల ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారంటూ బీజేపీ శ్రేణులు రాళ్లు కోడిగుడ్లతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ పార్టీ ఫ్లెక్సీలను తగులబెట్టారు. ఇదే సమయంలో పార్టీ కార్యాలయంలో ఉన్న కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. యూత్ కాంగ్రెస్ అడిగే ప్రశ్నలకు పార్లమెంట్లో ప్రధాని సమాధానం చెప్పలేక బీజేపీ శ్రేణులతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయించడం దారుణమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికో ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్థలాల గ్రౌండింగ్ పనులు ప్రారంభించింది. ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 50 ఎకరాల వరకు స్థలాలు సేకరిస్తోంది. స్థానిక ఉత్పత్తులను ఇక్కడే విక్రయించుకునే విధంగా పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, మైలవరంలో స్థలాల గ్రౌండింగ్ పనులు ప్రారంభించింది. 5 నుంచి 50 ఎకరాల వరకు అధికారులు స్థలాలు సేకరించారు. వాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. తాజాగా విజయవాడ తూర్పు, పశ్చిమ, తిరువూరు, నందిగామలోనూ స్థలాల ఎంపిక పూర్తి చేసి గ్రౌండింగ్కు సిద్ధం చేస్తోంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కు పనులు ప్రారంభమయ్యాయి. విజయవాడ సింగనగర్ ప్రాంతంలో 5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 3 కోట్ల రూపాయల అంచనాతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. స్థలం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తున్నారు. మైలవరంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అధికారులు పనులు చేపట్టారు. తిరువూరులో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూమి కేటాయించారు. విజయవాడ తూర్పు, నందిగామ నియోజకవర్గంలో చిన్న తరహా పారిశ్రామిక వాడను బలోపేతం చేసే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ సెంట్రల్ ఈ 3 నియోజకవర్గాల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో ల్యాండ్ ఐడెంటిఫికేషన్ స్టేజ్లో ఉంది. తిరువూరులో లెదర్ ఇండస్ట్రియల్ పార్కు ప్లాన్ చేద్దామని చూస్తుంది గవర్నమెంట్. స్థలం దొరకంగానే శంకుస్థాపన చేయడం, ముందుకెళ్లిపోవటమే. ఉపాధి అవకాశాలు స్థానికులకు రావాలి, రాష్ట్ర జీడీపీ పెరగాలి, దాని నుంచి రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో
ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి అలాగే విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా రాబోయే 15 రోజుల్లో కూడా ఏంటంటే ఈ కొత్త MSME పార్కులు ఏర్పాటు చేయడానికి, లేదు అంటే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో ఏర్పాటుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే భూమి పూజ అనేటువంటి చేయడానికి సంకల్పించారండి. 20 ఎకరాలు ఉన్న చోట్లేమో MSME పార్కులు అండి, 1 ఎకరా 2 ఎకరాలు అట్ల చోట అంటే భూమి ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. MSME పార్కుల ద్వారా లభించే ఉపాధి అవకాశాలు 80% స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాలు సింగనగర్ ప్రాంతంలో కేటాయించడం జరిగింది. ఇది కేటాయించడం వల్ల పారిశ్రామికవేత్త వాళ్ళ ఉత్పత్తుల్ని ఇక్కడ MSME స్కీమ్లో భాగంగా వీళ్ళు గనక ఒక స్లాట్ తీసుకున్నట్టయితే దీంట్లో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా విశేష అవకాశాలు ఉంటాయి. సుమారు 13 కోట్ల రూపాయలతో ఇది ప్రారంభించడం అనేది మా సెంట్రల్ నియోజకవర్గానికే గర్వకారణం చెప్పచ్చు. ఇదే గనక ఇంకా ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా మారుతుందంటంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చేసేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బహుత్తరమైనటువంటి ప్రణాళికను రూపొందించారు. 26 జిల్లాల్లో కూడా పారిశ్రామిక జిల్లాలుగా అభివృద్ధి చెందాలా, దానికి తలమానికంగా మన అమరావతి ఉండాలా, అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి పార్కులు నిర్మింపజేయటం వల్ల ఆ ప్రాంతంలో చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు లాంటి, చదువు లేనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు వచ్చి ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆర్థికంగా బలోపేతులు కావాలా. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తమ ఉత్పత్తుల్ని విక్రయించుకునేందుకు స్థానికంగానే MSME పార్కుల నిర్మాణానికి చేపట్టింది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క పార్కు ఉండాలని నిర్ణయించింది. ఇప్పటికే మైలవరము, జగ్గైపేట, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో స్థలాలు శంకుస్థాపన చేసి అక్కడ పనులు కూడా ప్రారంభించింది. తమ ఉత్పత్తులు స్థానికంగా అమ్ముకునేందుకు ఈ ఫ్యాక్టరీల యొక్క ఆవశ్యకత ఎంతో ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో కృష్ణంనాయుడు, ETV న్యూస్, ఎన్టీఆర్ జిల్లా నుంచి. అది 100 ఏళ్ల చరిత్ర కలిగిన చెరువు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అతిపెద్ద నీటి వనరుగా పేరుంది. 2 మండలాల ప్రజలకు జీవన ఆధారంగా ఉన్న గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి పనులకు నోచుకోక అల్లాడుతున్న సమయంలో కూటమి సర్కారు దృష్టి సారించింది. ఎమ్మెల్యే చొరవతో సాగుకు నీరు అందుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన చెరువును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న సిద్ధాపురం చెరువు నిండితే భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల ద్వారా రైతులు పంటలు పండించుకునేవారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈ చెరువు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి చెరువు నింపేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. సీఎం చంద్రబాబు చొరవతో నిధులు కూడా మంజూరయ్యాయి. 2018 జనవరి 7న బుడ్డా వెంగళరెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తర్వాత వైసీపీ సర్కార్ రావడంతో పనులు నిలిచిపోయాయి. 2018లో శంకుస్థాపన చేయడం జరిగింది. జనవరి నెలలో కాలువలు అసంపూర్తిగా ఉండడం వల్ల, లీకేజ్ ఉండడం వల్ల రైతాంగానికి నీళ్లు అందియలేకపోతున్నారు. దాదాపుగా 10,000 ఎకరాలకు ఇవ్వాల. పక్కనే ఉన్నటువంటి శ్రీపతిరావుపేట, ఇంకా కొన్ని ఊర్లు ఇంద్రేశం అయితేనేమి ఆ ఊర్లో కూడా అందియాల. ఇంకొక 5,000 ఎకరాలకు అందియాలన్నటువంటి దీక్షతో కలెక్టర్ గారిని తీసుకురావడం, సిద్ధాపురం అనేది ఎంత ముఖ్యం అనేది అందరికీ తెలుస్తుంది. ఈరోజు ఈ ప్రాజెక్ట్ రాకముందు వరకు దాదాపు తాగనీకి నీళ్ల కోసం 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు పోయి బిందెలతో నీళ్లు తీసుకొచ్చుకునే వాళ్ళము. ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో దాదాపు ఒక 3,000 ఎకరాలు మొక్కజొన్న రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉందన్న. అసలు తాగనీకి నీళ్ళు లేని పొజిషన్ నుంచి ఇప్పుడు 2 పంటలు వండే పొజిషన్కి వెళ్ళిపోయాం మేము. సిద్ధాపురం చెరువులో నీళ్లు వచ్చినాయంటే ఎన్నో ఒక 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో అట్లా నిండేది. అలాంటిది ప్రతి సంవత్సరం ఇప్పుడు 2 కార్లకు పంటలు పండించేంత పుష్కలంగా నీరు ఉంది. ఇంత వాటర్ ఉండడం చూడడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడైతే. ఆత్మకూరు, పాములపాడు మండలాల పరిధిలో 23,000 ఎకరాలకు సాగునీరు, 2 మండలాలకు తాగునీరు అందించే లక్ష్యంతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం రూపొందించారు. గతేడాది సిద్ధాపురం చెరువు కింద 2 పంటలకు నీరందించారు. ఈ ఏడాది ఇప్పటికే ఖరీఫ్ పంటకు నీరివ్వగా రబీకి రైతులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 11,000 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుండగా మిగిలిన 12,000 ఎకరాలతో పాటు అదనంగా మరో 5,000 ఎకరాలను ఆయకట్టు కిందికి తెచ్చేలా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టారు. అందుకోసం ప్రభుత్వం సుమారు 89 కోట్ల రూపాయలు కేటాయించింది.
ఇంతకుముందు కంప ఇదల్లా ఉన్నది, నీళ్లు లేకున్నవి, పంటలు రెండవ పంటలు పండడం లే, ఒక కారే పండుత కష్టంగా ఉన్నది. 2 పంపులు ఆడడం వల్ల తెలంగాణ నుంచి నీళ్లు విడుదల చేసిన వల్ల పంటలు బాగా సస్యశ్యామలంగా పండుతున్నాయి. ఒక కారు అయిపోయినాయి, మళ్ళీ 2వ కారు పంటలు పండించుకుంటున్నారు. ఎకరాకు 30 క్వింటాలు 40 క్వింటాలు మొక్కజొన్నలు పండించుకుంటున్నారు, మినుములు 5-6 క్వింటాలు పండించుకుంటున్నారు. రైతులు వచ్చేసి చాలా సంతోషపడుతున్నారు. ప్రతి అటు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఫుల్ ఉంది, ఇట్లా సిద్ధాపురం చెరువు కూడా ఫుల్ ఉంది. ఇదొకటి నా ఒక శ్రీపతిరావుపేట ఇంద్రేశ్వరం ఒకటి వచ్చేసి కంప్లీట్ చేస్తాను. గత ప్రభుత్వము ఇంత పిడికెడు మళ్ళీ ఈ చెట్టుకి దీని వీనికి రాలేకుంటే మనం కంప మొత్తం రాలేకపోయినా మనం మా రైతు సోదరులందరూ ఆయనకు రుణపడి ఉంటామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. 2 లిఫ్ట్స్ ద్వారా మనం ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఫిల్ చేస్తూ ఉన్నాం. గత వర్షాలప్పుడు చూస్తే ట్యాంక్ కెపాసిటీకి మించి మనకి ఓవర్ఫ్లో అయింది. దానికి ఇప్పుడు అడిషనల్ ఆయకట్టు తీసుకురావడానికి గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేశారు. అది కూడా మరికొన్ని రోజుల్లో మనకు ఆ వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. 7.5 కిలోమీటర్స్ వరకు కూడా ప్రాపర్గా రోడ్డు, కల్వర్ట్స్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం డిపిఆర్స్ అంతా తయారు చేసేసి ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపించి టెండర్లు వచ్చే దశలో గవర్నమెంట్ మారింది. వచ్చిన తర్వాత అదంతా క్యాన్సిల్ చేసినారు. సో ఇప్పుడు ఈ వర్కులతో పాటు మనం పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయో దానికి కూడా ప్రపోజల్స్ ఇచ్చాము. అది ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా క్లియర్ అయి వచ్చేసింది. అడిషనల్ గా 5,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందించే కొత్త సిస్టమ్. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో ఏడాదిలో అన్ని పనులు పూర్తి చేసి మొత్తం 28,000 ఎకరాలకు సాగునీరు, 2 మండలాలకు తాగునీటిని నిరంతరాయంగా ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్లో అఖ్తర్ ఖాన్ అనే స్క్రాప్ డీలర్ నిజాయితీ చాటుకున్నారు. పొరపాటున పాత సామాన్లతో కలిసి తమ వద్దకు వచ్చిన 15 లక్షల విలువైన బంగారాన్ని యజమానికి తిరిగి అప్పగించారు. దీంతో ఆయన అంతా ప్రశంసించారు. ఫరీదాబాద్కు చెందిన అశోక్ శర్మ కుటుంబం దొంగల భయంతో తమ వద్ద ఉన్న 100 గ్రాముల బంగారాన్ని భద్రంగా ఉంటుందని భావించి కొన్ని పనికిరాని వస్తువులు ఉన్న సంచిలో దాచిపెట్టారు. దీపావళి పండుగకు ముందు ఇల్లు శుభ్రం చేసే క్రమంలో ఆ సంచిలో బంగారం ఉన్న విషయాన్ని మర్చిపోయారు. దాన్ని పనికిరాని వస్తువులుగా భావించి హాజీ అఖ్తర్ ఖాన్ అనే స్క్రాప్ డీలర్కు అమ్మేశారు. ఆ తర్వాత విషయం గుర్తుకొచ్చి వెళ్లి వెతికిన కుప్పలుగా ఉన్న సామాన్లలో బంగారం దొరకలేదు. కొన్ని నెలల తర్వాత ఖాన్ తన యార్డ్లోని సామాన్లను వేరు చేస్తున్నప్పుడు ఆ సంచి కనిపించింది. అందులో సుమారు 15 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. పోలీసుల సమక్షంలో వాటిని యజమానికి అప్పగించారు.